నా పేరు బుడియ సైదులు, గ్రామం కుర్మార్తి, మండలం కట్టంగూరు, జిల్లా నల్గొండ. ఇక్కడ నాకు ఓటక్కు వచ్చిన కాంచి ఇక్కడ కాంగ్రెస్నే పనిచేస్తుంది ఇంతవరకు నుంచి, ఫస్ట్ నుంచి కూడా. మీ కుర్మర్తి గ్రామంలో మీరు గెలిపించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు, బీఆర్ఎస్ పార్టీకి పోయిండు. అయితే మీ గ్రామానికి ఏమైనా అభివృద్ధి చేసిండా? ఏం చేయలేదు. మీ గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమేమి అభివృద్ధి పడాలని ఇంతవరకు ఏమన్నా ఇప్పుడు మన శ్మశాన వాటికలని చేసింది మెయిన్గా. ఆ శ్మశాన వాటికలైనా అది ఏమి ఎక్కడ రాకుండా అవి ఏమన్నా ఎక్కడ వచ్చేది లేదు, ఏం లేదు. అది ఒక అనుకూలం కూడా లేదు అసలు వాస్తవానికి. ముఖ్యంగా ఇది పల్లె ప్రకృతి వనం అని మార్కెట్ యార్డ్ని మొత్తం ఖరాబ్ చేసి మార్కెట్ యార్డ్ని పల్లె ప్రకృతి వనం చేసారు. కనీసం రైతులకు ఒడ్లు పోసుకునే అవకాశం కూడా లేకుండా అదొక ఖరాబ్ చేసారు. అది అక్కడ వేనెల్లో చేసుకున్నా అక్కడ చేసుకుంటే అది ఓకే ఉంది. అక్కడ వేనెలు అంటే అది అక్కడ వినియోగించారు కాబట్టి అది ఓకే. ఇప్పుడు ఈ మార్కెట్ ఉంది, మార్కెట్లో తీసుకొచ్చి పల్లె ప్రకృతి వనం పెడితే వ్యవసాయం చేసుకునే వరకు ఒడ్లు పోసుకోవడానికి ప్రతి ఒక్కదానికి ఏది అనుకూలం లేకుండా అది మరి అలానే ఆట స్థలం అని అవన్నీ అనుకూలంగా లేవు అసలు. మీ గ్రామంలో రోడ్ల పరిస్థితి, మురికాలువల పరిస్థితి ఏంటిది? రోడ్లు మురికాలు అవన్నీ ఏమీ అసలు అనుకూలంగా లేవు. ఇప్పుడు వచ్చిన రోడ్లను కూడా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అవన్నీ తవ్వి అవన్నీ చేసి నల్లాలు వేసి అని అది ఒక్కటి కూడా మన కంప్లీట్ చేయకుండా అన్నీ ఎక్కడెక్కడనే అన్నీ అనుకూలంగా మొత్తం డ్యామేజ్ చేసారు. కానీ అది మంచి చేసినైతే ఏం లేదు. మీ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఎన్ని వచ్చినాయండి? ఒక్కటి కాదు, సింగిల్ బెడ్రూమ్ కూడా రాలేదు, డబుల్ బెడ్రూమ్ కాదు. దళిత బంధు కానీ బీసీ బంధు ఎంతమంది లబ్ధిదారులు మీ గ్రామం నుంచి? బీసీ బంధు అయినా దళిత బంధు కూడా, దళిత బంధు రాలే. అది బీసీ బంధు ఒక్కరికో ఇద్దరికి వచ్చిన అలా అనుకూలం ఉన్న వాళ్ళకు వాళ్ళు ఒకటో రెండో చేసుకోరు అంతే. మీ గ్రామంలో ఒకటి రెండు అయినట్టు. వీధి లైట్ల పరిస్థితి ఏంటండి? ఏంటండి? వీధి లైట్లు, స్ట్రీట్ లైట్స్. వీధి లైట్లు పండగలకు వేస్తారు, పండగలకు వేస్తారు. అయితే మీ గ్రామంలో ప్రధానంగా ఇప్పుడు ఉన్న సమస్యలు ఏంటి? సమస్య ఇప్పుడు మోరీలు సమస్య ఉంది. మోరీలు ఇప్పుడు అదేవిధంగా వాటర్ సమస్య. అంటే అన్ని దిక్కుల పైప్ లైన్ మొత్తం కొత్త చేసి ఒక మనకు అనుకూలంగా ఏడ గేట్ వాళ్ళంటే ఆడ తిప్పుకుంటట్టు విధంగా ఇప్పుడు దగ్గర పాత వేసిన అన్ని వాటర్ పైపులు అన్నీ ఎప్పుడు వేసిన పైపులు అవి. అందువల్ల ఏమైనా నల్లలకు ఒక కంట్రోల్ లేకుండా అయిపోయింది. మనకు అనుకూలంగా ఇటు ఇక్కడ ఏరియాకు తక్కువ వస్తట్టు, ఒక ఏరియాకు ఎక్కువ వస్తట్టు ఒక మెయిన్ పైప్ లైన్ వేసి దానికి ఒకటి మనం అనుకూలంగా ఒక డ్రిప్ సిస్టమ్ లెక్కన మనకు ఏ ఏరియాలో కొంత వాటర్ అక్కడ పోవాలి, ఇక్కడ డ్యామేజ్ కాకుండా ఎక్కడ ప్రతి ఒక్క విలేజ్కి కూడా వెళ్తట్టు వాటర్ ఒక మెయిన్ పైప్ లైన్ ఒకటి వేసి దానికి అన్ని దిక్కుల వాటర్ సప్లై చేస్తట్టు ఉండాలి. అయితే మిషన్ భగీరథ మన దాకా ఇప్పుడు అదే కదా పనిచేసింది మిషన్ భగీరథ. మీ గ్రామంలో ఎంత మేరకు మిషన్ భగీరథ? అది ఏది కరెక్ట్గా అది అమలునే లేదు అసలు. అంతా ఎక్కడెక్కడనే డ్యామేజ్. ఇప్పుడు చూడండి అక్కడ ఉన్నాయి చూడండి, అది ఎంతవరకు కరెక్ట్? అది అట్లా వేసి వదిలిపెట్టిపోతే అంటే వాటర్ రావట్లేవా? వాటర్ వస్తాయి, ఎప్పుడో గంట సేపు వస్తాయి ఇవి. మీ గ్రామంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ హయాంలో అయిందా, బీఆర్ఎస్ పార్టీ హయాంలో అయిందా? మీ గ్రామం ఉన్న వరకైనా ఇప్పుడు ప్రజెంట్ సీసీ రోడ్లు ఉన్నాయి మీకు అక్కడక్కడ. అవి ఎవరు వేసారు? టీఆర్ఎస్ పార్టీ వేసిందా, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వేసారా? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వేసారు. ఇప్పుడు కొన్ని వచ్చారు, బీఆర్ఎస్ కొన్ని వేసారు. మీ గ్రామంలో డబల్ బెడ్రూమ్ ఒకటి కూడా లేదు. ఇందిరా మిల్లు కట్టుకుంటే ఎవరు కట్టుకుంటారని వాళ్ళకి ప్రతి ఒక్కటి వచ్చింది. మన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల స్పందన ఏ విధంగా ఉందండి? ప్రజాపాలన అనుకూలంగా ఉందండి అందరికీ. ఇప్పుడు అందరు పోలేరు. ఇప్పుడు మనం అంటే తెలిసిన వాళ్ళు అంటే పోగలుగుతాం, తెలియని వాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు. వాళ్ళ కాడికి పోయి ఇప్పుడు పోలేరు, వాళ్ళ కాడ ఏం చేయాలో కూడా తెలియదు. ఇక్కడే ఉంటే ఇక్కడ అనుకూలంగా వచ్చి మాకు ఏం చేయాలి ఇట్లా తెలియదు అని కూడా ఎవరైనా చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. మీ గ్రామంలో ఎక్కువ దరఖాస్తులు ప్రజాపాలన దేనికి వచ్చినాయండి? ఇందిరమ్మ ఇండ్లకు, ఇప్పుడు గృహజ్యోతి అవన్నీ, ఉచిత బస్సు ప్రయాణం పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ప్రజల స్పందన అంటే ఇప్పుడు లేడీస్కి అనుకూలంగా ఉంది, కానీ బాయ్స్కి కొంచెం ఇబ్బంది పడుతుంది. మీరు కాంగ్రెస్ పార్టీ ఇంకా 4 గ్యారంటీ స్కీమ్లు హోల్డ్లో పెట్టింది, అవి ఇంప్లిమెంట్ అయితే అనుకుంటారా మీరు? ఖచ్చితంగా అయితే. ఇప్పుడు మీ పార్లమెంట్ నియోజకవర్గంలో మీకు ఏ అభ్యర్థి అయితే మీకు మంచి న్యాయం జరుగుతుంది అనుకుంటారు మీరు?
పార్లమెంట్ ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వస్తున్నాయండి. ఎవరైతే మంచిగా ఉంటుంది అనుకుంటారు మీకు? ఇప్పుడు కొత్త డిక్లేరెన్స్లే కదా సార్. ప్రజెంట్ గెలిచిన వేముల వీరేశం మీ గ్రామానికి ఏమైనా హామీలు ఇచ్చిండా? మా రోడ్డు ఇప్పుడు కట్టంగుట్టు ఈ కుర్మతికి రోడ్డు వేపిస్తాను అనమాట. మిగతా ఏమైనా కానీ ఆయన చేస్తాను. ప్రస్తుతం గెలిచిన వేముల వీరేశం మీకు అందుబాటులో ఉంటుందా మీ సమస్యలు వినడానికి? ఇంకా అందుబాటులో ఉంటుంది, ప్రతి ఒక్కటి వచ్చిపోతుంది. గత ప్రభుత్వంలో ఎన్ని పింఛన్లు వచ్చినాయి? పింఛన్లు అంతకుముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని పింఛన్లు వచ్చినాయి? కొత్త పింఛన్లు ఒకటి రాలేదు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పాత పింఛన్ల వరకే అవే నడిచినాయి. అవి వచ్చినాయి కానీ కొత్త పింఛన్ అయితే అమలు కాలేదు. ఒకటి రేషన్ కార్డు ఎన్ని వచ్చినాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో? రేషన్ కార్డులు కూడా ఒకటి కూడా మంజూరు కాలేదు. ఒకవేళ పార్టీ అవకాశం ఇస్తే మీరేమైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉర్రా సర్పంచ్గా? అందరు కావాలని అనుకున్నప్పుడు అయితే మనం పోటీ చేయడానికి రెడీ ఉన్నాం. కాకపోతే ఎవరన్నా వ్యక్తిగతంగా అందరం కలిసి ఒకరిని ఎన్నుకుందామంటే అలాగనే ఓకే ఉంటాం. ఒకవేళ మిమ్మల్ని సర్పంచ్గా గెలిపిస్తే మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటారు? ప్రజలను అందరినీ కనుక్కొని మనకు ఏది కావాలో అది ఆలోచించి దాన్ని బట్టి చేయగలరు. ఇక్కడ అంతకుముందు మీరు గెలిపించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. అవును. మళ్ళీ మన ఎలక్షన్లో అంత దారుణంగా ఓడిపోవడం గల కారణం ఏంటిది? అంతా ఆయన పని చేయలేదు కదా, పని చేయలే, గ్రామాల్లో పట్టించుకోలే కదా. ఏ గ్రామానికి రాలే ఆయన వచ్చి పట్టించుకుంటే అది అది ఆయన గెలుపు ఆయనదే వచ్చు కదా. మన ఇప్పుడు చేస్తే ఎవరైనా ఆయనకు చేస్తారు, ఎవరైనా సహకరిస్తారు. అయితే ప్రజల్లో ఇప్పుడు ఒక అపోహ ఉంది, రైతు బంధు పడతా పడదా, మాకు ఎకరం 2 ఎకరాలకు పడ్డది, మీతో పడతా పడదా అని ఒకటి ఉంది. పడుతుంది. దాని మీద మీ పార్టీలో మీ గ్రామంలో మీ పార్టీ కార్యకర్త భరోసా అయింది? ఖచ్చితంగా పడతాయి, రైతు బంధు పడతాయి. రానున్న సర్పంచ్ ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో మీ పార్టీని ఏ విధంగా మీ గ్రామంలో తీసుకొస్తారు, ఏ విధంగా విజయం తెలియజేస్తారు? ఏ విధంగా మాకు ఇప్పుడే కదా సార్, మేము ఇప్పుడే ఎలక్షన్లు వచ్చి గెలిచి కొద్ది రోజులు అయింది. ఎమ్మటే ఇప్పుడు కనీసం ఎట్లా అంటే ఇప్పుడు అది ఇంకా నెల పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయండి. ఈ పార్లమెంట్ ఎలక్షన్ మీ పార్టీలో మరి చెప్పుకోవాలి కదా ప్రజలకు, ఏం చెప్తారు? ఏం చెప్తామండి, ఇప్పుడు కొన్ని అయితే అమలు చేస్తున్నాం కండి. ఇప్పుడు ఈ కొద్ది రోజుల్లో కూడా కతిమే దీప పథకం కానీ అవన్నీ కూడా అమలు అవుతాయి కదా. ఇప్పుడు గ్యాస్, ఉచిత గ్యాస్, అవన్నీ కరెంటు కూడా తొందరలో ఈ ఎలక్షన్ల వరకు అన్నీ అయిపోతాయి అంట. అయిపోతాయి. మినిమం కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పథకాలు క్లియర్ అయిపోతాయి. క్లియర్ అవుతాయి కదా. ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి పరిపాలనలో మళ్ళీ వస్తుంది అనుకుంటారా మీరు? ఖచ్చితంగా వస్తుంది.